హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్ణ క్రియేషన్స్ అండి. సో ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే, నేను పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. సో మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. సో మీలాగా ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది. సో ఇంక వీడియో వచ్చేసరికి ఈరోజు మా అత్త వచ్చిందన్నమాట. ఏం తింటామని ఇప్పటి నుంచి అడుగుతుంటే, నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా అత్త ఒకసారి కొబ్బరన్నం చేసిందండి. చాలా చాలా నచ్చింది నాకు. ఆ టేస్ట్ ఇప్పుడు నాకు గుర్తొచ్చి అది తినాలనిపించింది అన్నమాట. సో అందుకని చెప్పి కొబ్బరన్నం చేసి తీసుకురమ్మంటే కొబ్బరన్నం చికెన్ కర్రీ చేసి తీసుకొచ్చింది. ఇంకా నేను మా ఆయన చిన్న పని ఉండి బయటికి వెళ్ళి వచ్చేసామాట. ఇంక మధ్యాహ్నం కూర్చున్నాం తిందామని. చూడండి నేను మా ఆయన ఇద్దరు మనుషులకి ఎంత కొబ్బరన్నం చేసుకొని తీసుకొచ్చిందో. కానీ ఇంటర్లో ఉన్నప్పుడు తిన్నాను కదా, నాకు ఆ టేస్ట్ అయితే అనిపించలేదు. లైక్ కొంచెం బిర్యానీ తిన్న ఫీలింగ్ వచ్చింది కానీ కొబ్బరన్నం తినే ఫీలింగ్ అయితే రాలేదు. టేస్ట్ అయితే బాగుంది. అండ్ చికెన్ కూర కూడా సొంటియం కోడి అంటాం కదండి, మనకి నాటుకోడిలో కొంచెం గట్టిగా ఉంటుంది. నాటుకోడి తీసుకొచ్చింది అన్నమాట. అది నాటుకోడి కాదు, సారీ, సొంటియం కోడి. నేను బాయిలర్ చికెన్, సొంటియం చికెన్ అది ఎక్కువ తినండి. నాటుకోడి అందులో అయితే చాలా ఇష్టంగా తింటాను అనమాట. ఇంకా వీడియో తీస్తున్నప్పుడు హనీ చాలా ఇబ్బంది పెట్టేసింది. ఫోన్ స్టాండ్కి పెట్టాను, ఆ స్టాండ్ పట్టుకొని అటు తిప్పేసి ఇటు తిప్పేసి అటు తిప్పేసి ఇటు తిప్పేసి తన్ని ఇంకా పెట్టు అని నార్మల్గా వదులు అని చెప్పి నేను ఎంత కోపడినా సరే ఇంకా వదలలేదు. లాస్ట్కి ఇదిగో చూడండి, మంచం మీద కూర్చొని ఉంటే మేము తింటున్నమాట. వీడియో ఇంకొంచెం ఎదురుగా పెట్టాను, అదేమో మళ్ళీ వేరే సైడ్కి పెట్టేసి క్లిప్ తీసానమాట. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ వీడియో. మెయిన్ రీజన్ అదేని. హనీతో అరుచుకునేసరికి అయిపోయింది మాట. నేను ఏం చెప్పినా ఏమి మాటలన్నీ సరిగ్గా వినిపించదు తన గోల వల్ల. ఈ దగ్గు ఒకటండి బాబు, ఎప్పుడు డిసెంబర్లో వచ్చింది, ఇప్పుడు వచ్చి తగ్గలేదు ఇంకా. అంటే అప్పుడు బాగా ఎక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గింది, కానీ ఉండి ఒక్కోసారి ఎక్కువ వచ్చేస్తుంది. ఇంకా నేను మా అత్త మా ఆయన ముగ్గురం అలా కొబ్బరిలు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూ తిన్నామాట. అంతలో మధ్యలో కొన్ని ఫోన్లు వచ్చాయి, ఫోన్లు మాట్లాడుతూ ఇంకా తింటున్నాము. సో ఇంకొక విషయం ఏంటంటే అండి, జనవరిలోని నాకు తెలిసి అంటే ఫ్రెండ్స్, కొలీగ్స్, రిలేటివ్స్ చాలామంది దగ్గరగా ఒక 5 డెలివరీ అయ్యారన్నమాట. అంటే ఫస్ట్ డెలివరీలు ఉన్నారు, అలాగే సెకండ్ డెలివరీలు కూడా ఉన్నారు. అందరికీ కూడా పాపలే పుట్టారండి, ఎవ్వరికి బాబు పుట్టలేదు ఇప్పటికొచ్చి. నాకు కొంచెం అదే టెన్షన్ అంటే ఏం లేదు, ఎవరికైనా ఉంటుంది కదా ఒక పాప బాబు ఉంటే బాగుంటుంది అని చెప్పి. 2 పాపలైనా ప్రాబ్లం ఏం లేదండి. 2 ఆడపిల్లలు అయితే ఇంకా హ్యాపీ. చక్కగా కొడుకు అంటాం కానీ కొడుకు ఇప్పుడే నిండు ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక ఎందుకు కన్నాం కొడుకుని అందరికీ ఉండదు అలాగా, కానీ మ్యాక్సిమం సిచ్యువేషన్స్ అలాగే ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్ వస్తుందేమో అని అదొక టెన్షన్ ఉంటుంది. కానీ మా ఫ్యామిలీలో ఏంటంటే ఇప్పటికొచ్చి ఇంకా ఎవరికి వారసుడు లేడు మాట. అందరికీ 2 ఆడపిల్లలే ఉన్నారు. సో అందుకని కొంచెం టెన్షను, పాప పుడుతుందా బాబు పుడుతుందా అని చెప్పి. నేనేంటంటే ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తుంటే సో పాపే పుడుతుందేమో అని చెప్పి అనుకుంటున్నాను. మా ఆయన కూడా అన్నారు, నాకు అనిపిస్తుంది పాపే పుడుతుంది అని చెప్పి. చూడాలి. హనీ అయితే మాత్రం చెల్లి అంటే అస్సలు ఒప్పుకోదండి. నాకు తమ్ముడే కావాలి, అమ్మ బొజ్జులో తమ్ముడే ఉన్నాడు అంటది. పాప అంటే మాత్రం అసలు ఒప్పుకోదు. పుట్టిన తర్వాత ఏం చేస్తుందో చూడాలి. ఇంకా హనీని అయితే స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నామండి నేను మా ఆయన. ఎందుకంటే ఇప్పుడు నాకు 7th మంత్, రోజంతా ఇంట్లో తనని చూసుకొని నేను ఇంట్లో పని చేసుకొని ఉండాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది నాకు. అందులో ఏంటంటే ఫస్ట్ డెలివరీకి నాకు ఇంత స్టమక్ పొట్ట అనేది లేదు మాట. 9th మంత్ వచ్చేసరికి అలా ఉండేది, కానీ ఇప్పుడు 7th మంత్లోనే చాలా పెద్ద పొట్టగా అనిపిస్తుంది. ఇంకా 2 months ఉంది. సో కొంచెం నడడానికి ఇబ్బందిగా ఉంటుంది, కూర్చోడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో డే అంతా పాపను చూసుకోవాలంటే కష్టమే, ఎందుకంటే ఎవరు ఉండరు కదా, నేను పాపే ఉంటున్నాము. మా ఆయన మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతారు. సో అందుకని ఈ 3 months ఏప్రిల్ వరకు నా డెలివరీ వరకు తను స్కూల్లో వేస్తే ఒక పూట అయినా కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా. నైట్ కూడా ఇంకా తొందరగా పడుకోబెట్టచ్చు హనీని, ఇబ్బంది ఉండదు, తనకి స్కూల్కి వెళ్ళడం అలవాటు అవుతుందని చెప్పి నేను మా ఆయన మాట్లాడుకున్నాం అలా అని చెప్పి. అలా అని ఈరోజు వెళ్ళాము, ఒక స్కూల్కి వెళ్ళి తనకి అడ్మిషన్ అది తీసుకున్నమాట. కానీ అప్పట్లో మనము
చిన్నప్పటి నుంచి ఇంజనీరింగ్ అయినా డిగ్రీ అయినా అంతవరకు చదివిన ఖర్చు ఇప్పుడు వీళ్ళకి నర్సరీకి ఒక ఎల్కేజీకి అవుతుందండి. నర్సరీకి 30,000 ఫీజు, 33,000 ఫీజు అంటే రిమైనింగ్ మనం పిల్లల్ని ఎలా చదివిస్తామా అనే ఆలోచన అయితే మా ఇద్దరికి వచ్చేసింది. ఎందుకంటే అంతంత ఫీజులు అంటే ఎలా అండి చదివిస్తారు ఇప్పుడు పిల్లలు? నాకు అసలు అర్థం కావట్లేదు. అలాని గవర్నమెంట్ స్కూల్లో వేద్దామంటే మనము గవర్నమెంట్ స్కూల్లోనే చదివాం కదా, ఇంగ్లీష్ ప్రాబ్లము మన పిల్లలు కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తారేమో అని అదొక చిన్న టెన్షను. సో అందుకని అలాగని ప్రైవేట్ స్కూల్లోనే చదివించాలని ఇప్పుడున్న పేరెంట్స్ అయితే అందరూ అనుకుంటారు. మేము కూడా అలానే అనుకుంటున్నాము. కానీ ఈ 3 months కోసం కాబట్టి వాళ్ళు మనకి బ్రిడ్జ్ కోర్స్ ద్వారా ఒక 8,000కి తీసుకున్నారండి ఫీజు అయితే. ఫెబ్, మార్చి, ఏప్రిల్ ఎండింగ్ వరకు ఉంటుంది. ఈలోగా నా డెలివరీ కూడా అయిపోద్ది. ఏప్రిల్ నాకు 15 ఇచ్చారు డేట్. సో ఇంకా ప్రాబ్లం ఉండదని చెప్పి తనకి అలవాటు అవుతుంది. నెక్స్ట్ జూన్లోని ఇంకా ఎల్కేజీలో వేయచ్చు. ప్రజెంట్ అయితే నర్సరీలోని జాయిన్ చేసామాట. అడ్మిషన్ తీసుకొని వచ్చాము. ఇంకా అని యూనిఫామ్ బ్యాగ్ అవి ఇచ్చారు, వాటితో కూర్చొని వాడుతుంది. వెనకతలు చూడండి అవి చూపిస్తుంది అన్నమాట. ఇంకా స్కూల్ ఫీజు కాకుండా ఇప్పుడు నేనైతే ప్రజెంట్ మరి స్కూటీ తీయలేను కదండి. ఇంటి దగ్గర నుంచి ఒక 2 km ఉంటుంది స్కూలు. సో మళ్ళీ హనీని ఇప్పుడు వాళ్ళ డాడీ ఉన్నంత వరకు డాడీ తీసుకెళ్తారు బండి మీద. లేనప్పుడు మరి ఇంకా ఎలాగైనా ఆటో కానీ స్కూల్ వ్యాన్ కానీ పెట్టించాలి. స్కూల్ వ్యాన్ ఉంది. సో ఆ వ్యాన్కి మంత్లీ మళ్ళీ 1,200 అండి. అలాగే ఒక సంవత్సరానికి 15,000 దీని వ్యాన్కి. ఇంక ఫీజులు వేలు కట్టాలంటే ఇప్పటి నుంచే టెన్షన్ పట్టుకుంది, ఎలా చదివిస్తాం వీళ్ళని అని చెప్పి. ఇంకా వీడియో అయితే ఇదే అండి. వీడియోకి లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.